తెలుగుదేశం పార్టీ జనసేనలకి సంక్లిష్టమైనటువంటి మరొక అంశం. అదే నిజమని తేలింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇప్పుడు రేపటి రోజున నిరూపణ కావాల్సింది. మూడవ వంతు సీట్లు అన్నటువంటిది, ఆయన మూడవ వంతు అన్నది రేపటి పంచాయతీ కార్పొరేషన్ ఎన్నికలకు కానీ ఇప్పటికి కాదు అన్నటువంటి కోణాల్లో ప్రొజెక్ట్ చేసుకొచ్చిన పత్రికల మాట కరెక్ట్. మూడవ వంతు అన్నటువంటి పాయింట్, ఎందుకంటే ఆ బయట తాజాగా వింటే అవునన్నటువంటి కాన్సెప్టే ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కీలకమైనటువంటి అంశం అందులో కనబడుతున్నటువంటి ఒకసారి విందాం. మనకి ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు కావాలి, ఎలాంటి పాలసీలు ఉండాలి, ఎలాంటి భవిష్యత్తు చూపించాలి కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద వస్తుంది. కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ కింద లోకల్ బాడీస్ దగ్గర నుంచి, పరిషత్తుల దగ్గర నుంచి, మొత్తం అన్ని విభాగాలు, స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా మూడో వంతు సీట్లు మనం తీసుకుంటాం. దాంట్లో ఇది అసలు పాయింట్. కార్పొరేషన్లు వాటిట్లో మూడో వంతు సీట్లు అన్నటువంటి పాయింట్. ఇది తెలుగుదేశం ఒప్పుకుంటుందా లేదా నెంబర్ 1. రెండోది అసలు ముందు ఇప్పుడు ఇస్తుందా, అది కదా పాయింట్. ఇప్పుడు అసెంబ్లీకి మూడో వంతు అంటే ఇది ఎట్లా ఉందంటే, అప్పుడు పెన్షను జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు 2000 రూపాయలు మేము 1000 రూపాయలు ఇచ్చాడు, ఆయన 200 నుంచి 1000 పెంచాడు, నేను 2000 అనగానే 2000 పెంచాడు కాబట్టి నేను 3000 పెంచుతాను అనేసి ముందు చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చాక అడిగినప్పుడు ఓసారి వినండి అనేది ప్లే చేసి 2000 నుంచి పెంచుకుంటూ పోతానన్నాను 3000 రూపాయలు అన్న పాయింట్ని వినిపించి ఏడాది 250 రూపాయలు చెప్పిన పెంచారు కదా. మధ్యలో ఒక ఏడాది తీసేస్తే 4 ఏళ్ళలో 250. 3000 మాట మీద నిలబడ్డాడని చెప్తారు. బట్ అప్పుడు జనాలు అనుకున్నది అయితే మాత్రం, అంటే అది అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి చిన్న క్రిస్ప్ టాక్టిక్స్ అనమాట. పెంచుకుంటూ అని చెప్పాము అన్నటువంటి. ఇప్పుడు అట్లాగే ఇది కూడా మూడో వంతు స్థానాలు అడుగుతున్నాం, కాకపోతే అనే పదం వాడలేదు. కాబట్టి రేపు ఎన్నిస్తారు, మళ్ళీ ఇది మొదటికొచ్చింది వ్యవహారం.